100% కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే ఉన్న సభ్యులు అంతా చాలా మంచి వ్యక్తులు కాబట్టి కాంగ్రెస్ 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏ కారణాలతోటి కాంగ్రెస్ పార్టీ ఓట్లేయచ్చు జనాలు? ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయి కాబట్టి ఆ తప్పులను ముందస్తుగా చూసుకుంటూ ప్రజలకు ఇప్పుడు మేలు చేసేటట్టు రేషన్ కార్డులే కానీ మరియు సన్న బియ్యమే కానీ ఇంకా ఎన్నో రకాలుగా జనాలను ఆదుకుంటూ గవర్నమెంట్ను లాస్ అయిన గవర్నమెంట్ను కూడా రేవంత్ ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కాంగ్రెస్ గవర్నమెంట్నే గెలిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలు అయిన కాంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నాకు రేషన్ కార్డు రాలే, బియ్యం రాలే, ఇల్లు రాలే, మాకేం రాలే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న వచ్చి మాకు రేషన్ కార్డు ఇచ్చిండు, మాకు సన్న బియ్యం ఇచ్చిండు, నాకు ఇల్లు ఇచ్చిండు. ఇప్పుడు అంతా మంచిగా ఉంది. ఫ్రీ బస్ ఇచ్చిండు, మంచిగా ఉంది. ఇప్పుడు రేవంత్ అన్న నుండి నీ రోజులు చల్లంగా ఉండాలి. ఇక్కడ 32వ వార్డులు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, మరి మీరు ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటారు? మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకండి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు, అభివృద్ధి చేయాలంటే ఆ కంపల్సరీ చేయాలి. అందువల్ల ఆయన గెలుస్తాడు, గెలిపించుకోవాలని మేము చూస్తున్నాం. అంటే అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, వేరే పార్టీ కదా? ఎట్లకెళ్ళి జరుగుతుంది చెప్పండి? ఎందుకండి? మన నిధులాడికి వస్తాయి రావు కదా. మన నిధులు ఈ ప్రభుత్వం ఉంటే నిధులు వస్తాయి. ఏ పని కావాలన్నా, కాలువలు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ఏవి కావాలన్నా కూడా అభ్యర్థి చేయాలి. నా పేరు పెద్దిరాములు. రేవంత్ రెడ్డి 2009 గెలుపు తదనంతరము అభివృద్ధి అంటే ఈ కొడంగల్ రుచి చూసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరంపర కొనసాగించుకుంటూ ఆ రోజు ఎమ్మెల్యే గెలిచి ఈ రోజు సీఎం స్థాయి వరకు ఈ కొడంగల్ ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు సీఎం గా ఆయన ఉన్నాడు. అదేవిధంగా ఈ కొడంగల్ ప్రజలంతా నమ్మిన వ్యక్తి రేవంత్ అన్న. ఆ రేవంత్ అన్నకు కూడా ఈ కొడంగల్ కాల్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆదరాభిమానంతో ఎక్కడ ఉన్నా ఆయనకు భారీ మెజార్టీతో గెలిపిస్తారు.